శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఓంకారమంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః. కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభారూఢ నకాదాయ నమో నమః. మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. అస్మద్గురోః విద్యానంద గురుచరణారవిందాభ్యాం నమో నమః. శ్రీరాములు మా దైవము, శ్రీరాములు మాకు తండ్రి, సీతయు తల్లిన్ శ్రీరాముని కొలిచెదా. శ్రీరాములు మాకు ఇచ్చు సిరి సంపదలు. ఈ నెలలో రాహుకేతువుల వల్ల వచ్చేటువంటి ఇబ్బంది ఏందో తెలుసుకుందాం. ఈ రాహుకేతువుల వల్ల వచ్చే సమస్య ఏమిటంటే, ఈ వృషభ రాశి, రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి రాహు బాగలేడు, కేతువు బాగలేడు. ఇది కాలసర్ప దోషం అంటారు. ఈ కాలసర్ప దోషం ఎట్లా ఉంటుందంటే, మానవ జన్మకి ఎప్పుడు కూడా ఒక విరుద్ధమైనటువంటి టైము. జీవితంలో లాభం చేకూర్చేదో నష్టం చేకూర్చేదో తేల్చేది జీవితం మొత్తంలో ఒక టైం ఉంది. బాల్యం, యవ్వనం, కౌమారం, వార్ధక్యం, 4. ఈ యవ్వనంలో చేసేటువంటి పనుల వల్ల చాలా నష్టాలు జరుగుతాయి. జీవితం మొత్తం అసలు పనికి రాకుండా పోతారు. జీవితమే వృధా అయిపోతుంది. ఎందుకు పుట్టాను, ఎందుకు బతుకున్నాను అర్థం కానటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఈ వృషభ రాశికి రాహుకేతుల మధ్య గ్రహాలు పడ్డాయి. ఈ వృషభ రాశిలో కుంభరాశికేమో రాహు ఉన్నాడు, సింహరాశిలోనేమో కేతు ఉన్నాడు. ఈ రెండింటి లోపలే మిగతా గ్రహాలు మొత్తం పడ్డాయి. ఇది కాలసర్పదోషం. కాలసర్పదోషం ఎట్లా ఉంటుందంటే, కాలమే సర్పమై కాటేస్తుందట. ఎట్లా కాలం సర్పమై కాటేస్తుంది అంటే, యవ్వనంలో స్త్రీ వ్యామోహం పెరుగుతుంది. ఈ స్త్రీ వ్యామోహంలో చేయడానికి పనులు చేస్తారు. కొంతమందికి చెబుతూ ఉంటారు, నాయన ఈ టైం బాగాలేదు, కాస్త పెద్దవాళ్ళ మాట విను, తొందరపడి పెళ్లి చేసుకోబాకు, నేను ఈ అమ్మాయిని ఇష్టపడ్డాను, ఈ అమ్మాయిని తీసుకుంటాను అని నువ్వని, ఆ అమ్మాయి నువ్వు చూసుకోకపోతే చచ్చిపోతానంటే, అమ్మో ఆ అమ్మాయి చచ్చిపోతుందేమో, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, నీ అంత అందగాడు లేడు, నువ్వు లేకపోతే నేను బతకనట్టుంది, నేను చేసుకోవాల్సిందే అంటాడు. ఇంటికి పోతే, నాయన కుటుంబం కావాలి, ఆ పిల్ల నీకంటే పెద్దదిరా, పెద్ద పిల్లని చేసుకోకూడదురా, ఆయన కులం ఉంది, గోత్రం ఉంది, మంచి పెద్ద చెడు ఉంటుంది, పెద్దవాళ్ళ నిర్ణయంతో పెళ్లి జరగాలి అంటే, వినొద్దు, మేము పెళ్లి చేసుకుంటాం, మేము ప్రేమించుకున్నాం. ప్రేమ మామూలుది కాదు, పెళ్ళి అంటే మీ ఇష్టమైంది, నాకు ఇష్టమైన పిల్లలు నేను చేసుకుంటా, నీ ఇష్టంతో నాకేం పని అని మొండికి పడి ఓ దారి చేసుకుంటాడు. ఇంటికి రాడు, బయట పెళ్లి చేసుకుంటాడు, దాంతో ఉంటూ ఉంటాడు. ఎక్కడ తిరిగినా దొరకడు. కొన్నాళ్ళు పోయినప్పటికీ అబ్బాయి గడ్డాలు మీసాలు
అన్ని పెంచుకొని చింపి చేసుకొని చిరిగిపోయిన గుడ్డలు కట్టుకొని బజార్లో రోడ్డమ్మడి చూస్తూ ప్రత్యక్షమవుతాడు. తల్లిదండ్రులు అయ్యో ఈ పిల్లాడి ఇట్లా అయిపోయినాడు అనుకుంటే ఏం చెబుతాం? కల నిజమాయగా కోరిక తీరగా అని మరి దేవదాస్ వేషం వేస్తాడు అబ్బాయి. ఇటువంటి వేషాలు ఎందుకు వేయాల్సి వస్తుంది అంటే ప్రేమ, ఆ ప్రేమ అనేది కావాలి. తల్లిని ప్రేమించాలి, తండ్రిని ప్రేమించాలి, పెళ్ళాన్ని ప్రేమించాలి, మరి బంధుజనాన్ని ప్రేమించాలి. ఈ ప్రేమ ఎందుకు ఉపయోగపడాలంటే మంచికి ఉపయోగపడాలి. అది ఎవరితో బాగుందంటే దాని ఎమ్మడి పెడితే నువ్వు సంపాదిస్తున్నావు, బాగా తిన్నది నువ్వు తప్పితే లేదనుకున్నాడు, చివరికి ఉద్యోగం లేదు ఏమి లేదు, రోజు దాన్ని ఎదుర్కొన్నా కూర్చున్నాడు. కొన్నాళ్ళు అయిన తర్వాత పోతే అరే నాయన నీ ఉద్యోగం పోయింది పోరా అన్నారు. ఇంట్లో అమ్మ నాయన దగ్గర ఉన్నప్పుడేమో ఉద్యోగం చేసి డబ్బులు తెచ్చిచ్చాడు. అమ్మాయి దగ్గరికి వచ్చి ఉద్యోగం చేయటం మానేసి ఎదురుకుండా కూర్చున్నాడు. ఉద్యోగం లేకపోతే లేదు పోరా అన్నాడు. నీ ఉద్యోగం లేని బతుకు నాకెందుకు దారిన అది తోక బీకింది. ఈ కాలసర్ప దోషం, కుజ దోషం కనుక ఉండేటట్లయితే ప్రతి వాళ్ళకి కూడా సమస్య వస్తుంది. మరి మే నెల 15వ తారీఖు రోజున కుజుడేమో కర్కాటకం నుంచి సింహానికి వచ్చాడు. సింహకేతువులు కలిసినారు. మరి ఒక నీచ స్త్రీ సాంగత్యం, దాని పని ఏముంది? ఎవరు బాగా అందంగా ఉన్నాడు, ఎవరి దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి వాడెమ్మడబట్టం, వాడి దగ్గర డబ్బులు ఉన్నంత గుంజుకోవటం, వాడు డబ్బులు అయిపోయిన పోరాయదవా అనేది దాన్ని తగిలిపోతుంది. వీటితో ముందే చేస్తాడు. ఇంట్లో పిల్లల్ని తల్లిని తండ్రిని అందరిని ఎదుర్కొని వస్తాడు. మొత్తం ఖాళీ. ఈ రాహుకేతువులు అట్లాంటి వాళ్ళు. ఈ రాహుకేతువుల వల్ల ఈ వృషభ రాశి వాడికి భార్యతో కానీ పిల్లలతో కానీ తల్లిదండ్రులతో కానీ సంబంధం లేకుండా అదే పెద్ద మహాలోకం అని, అదే మహారాంబని దాని ఎమ్మడిబడి ఇక దాని చుట్టూ తిరిగి ఉన్న డబ్బులన్నీ వదిలించుకొని ఒంటో శక్తి పోగొట్టుకొని ఉన్న ఉద్యోగం పోగొట్టుకొని అంతా అయిపోయిన తర్వాత తిని దొరక్క కళాగడ్డం పెంచుకొని అరుగులు ఎమ్మడి పడుకొని చివరికి తల్లిదండ్రుల దగ్గరికి వస్తే ఏమిట్రా ఇట్లా అయిపోయినాడని బాధపడతారు. ఎవరేం చేస్తారు? మరి పిల్లలకి అన్నం పెట్టాలి, పిల్లలు చదువు చెప్పించాలి, బాధ్యతలు ఉన్నాయి. ఇన్ని వదిలిపెట్టి అందమా భార్య రూపవతి శత్రువు అన్నారు. భార్య అందంగా ఉన్నటువంటి శత్రువు అయిందిట. అంటే భార్య మంచిది కాదంటలా, అందమైన స్త్రీ ఎమ్మడి అందరూ పడతారు. కాబట్టి ఈ వృషభ రాశికి చాలా పెద్ద కష్టమైనటువంటి సమయము. కాబట్టి అందరూ కూడా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. స్వస్తి.